సైబర్ నేరాలపై సిబిఐ ఉక్కుపాదం మోపింది. దేశవ్యాప్తంగా 42 ప్రాంతాల్లో సోదాలు చేసింది. ఆపరేషన్ చక్ర వి పేరుతో ఈ తనిఖీలు చేపట్టింది. మొత్తం 5 రాష్ట్రాలు ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, యూపీలోని 42 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించిన సిబిఐ 9 మందిని అరెస్ట్ చేసింది. యూపీఐ ద్వారా నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించింది. దాదాపు 700 బ్యాంకు బ్రాంచీల పరిధిలోని 8.5 లక్షల మ్యూల్ ఖాతాల ద్వారా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు నిర్ధారించింది. ఈ సోదాల్లో మొబైల్ ఫోన్లు, బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ ఫారాలు, కేవైసీ రికార్డులు స్వాధీనం చేసుకుంది. అరెస్ట్ అయిన వారిలో మధ్యవర్తులు, ఏజెంట్లు, అగ్రిగేటర్లు, ఖాతాదారులు, కొందరు బ్యాంక్ కరెస్పాండెంట్లు ఉన్నారు. మోసపూరిత ప్రకటనలు, పెట్టుబడి పేరుతో మోసాలు, యూపీఐ ద్వారా నేరాలకు పాల్పడుతున్న నేరగాళ్లు ఆ డబ్బును మ్యూల్ ఖాతాల ద్వారా విత్డ్రా చేస్తున్నట్లు తేల్చింది సిబిఐ. అక్రమ మార్గాల్లో దోచుకున్న సొమ్మును దర్యాప్తు సంస్థలకు చిక్కకుండా అనామకుల పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరుస్తారు. వాటినే మ్యూల్ అకౌంట్స్ అంటారు. సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టిన సొత్తును మళ్లించేందుకు మ్యూల్ ఖాతాల్ని వాడుతున్నట్లు గుర్తించింది సిబిఐ. సైబర్ నేరాలపై సిబిఐ ఉక్కుపాదం మోపింది. దేశవ్యాప్తంగా 42 ప్రాంతాల్లో సోదాలు చేసింది. ఆపరేషన్ చక్ర వి పేరుతో ఈ తనిఖీలు చేపట్టింది. మొత్తం 5 రాష్ట్రాలు ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, యూపీలోని 42 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించిన సిబిఐ 9 మందిని అరెస్ట్ చేసింది. యూపీఐ ద్వారా నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించింది. దాదాపు 700 బ్యాంకు బ్రాంచీల పరిధిలోని 8.5 లక్షల మ్యూల్ ఖాతాల ద్వారా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు నిర్ధారించింది. ఈ సోదాల్లో మొబైల్ ఫోన్లు, బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ ఫారాలు, కేవైసీ రికార్డులు స్వాధీనం చేసుకుంది. అరెస్ట్ అయిన వారిలో మధ్యవర్తులు, ఏజెంట్లు, అగ్రిగేటర్లు, ఖాతాదారులు, కొందరు బ్యాంక్ కరెస్పాండెంట్లు ఉన్నారు. ప్రకటన మోసపూరిత ప్రకటనలు, పెట్టుబడి పేరుతో మోసాలు, యూపీఐ ద్వారా నేరాలకు పాల్పడుతున్న నేరగాళ్లు ఆ డబ్బును మ్యూల్ ఖాతాల ద్వారా విత్డ్రా చేస్తున్నట్టు తేల్చింది సిబిఐ. అక్రమ మార్గాల్లో దోచుకున్న సొమ్మును దర్యాప్తు సంస్థలకు చిక్కకుండా అనామకుల పేరుతో బ్యాంకు ఖాతాలు తెరుస్తారు. వాటినే మ్యూల్ అకౌంట్స్ అంటారు. సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టిన సొత్తును మళ్లించేందుకు మ్యూల్ ఖాతాల్ని వాడుతున్నట్లు గుర్తించింది సిబిఐ.